హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ వీకెండ్ నేను హైదరాబాద్ నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అయితే వెళ్ళాను. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తా అన్నా కూడా సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు. సో క్యాష్ తప్పకుండా క్యారీ చేయండి. అండ్ ఎంట్రీ అయితే ఈవినింగ్ 4కి క్లోజ్ చేస్తారు. అండ్ ఎగ్జిట్ వచ్చేసి 5:30కి క్లోజ్, ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి. సో హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకైతే రోడ్ అయితే మొత్తం క్లియర్గా ఉంది. సో ఇక్కడ కూడా బాగాలేనట్టు అయితే లేదు, మొత్తం బాగుంది. అండ్ కొంచెం దూరం ఘాట్ రోడ్స్ ఉంటాయి. సో కోతులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి వచ్చే దారిలో, మంకీస్ అయితే. సో రోడ్ అయితే అంత బాగుంది. సో రోడ్కి అయితే ప్రాబ్లం లేదు. సో ఇదైతే రూట్ మ్యాప్. మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి అయితే వాచ్ టవర్. సో పైన కనిపిస్తుంది చూడండి రెడ్ కలర్లో, ఇప్పుడు చూపించిన చూడండి, అది వాచ్ టవర్. సో మన మెయిన్ పాయింట్ అయితే అక్కడికి రీచ్ అవ్వడానికి ట్రెక్కింగ్ చేసుకుంటూ. సో ఇక్కడ నుండి అయితే 3 వేస్ ఉంటాయి మొత్తము. సో 2 లాంగ్ వేస్ అండ్ ఒకటేమో షార్ట్ వే. సో తొందరగా వెళ్ళడానికి. సో లాంగ్ వేస్ అంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తోని ఆర్ ఫ్యామిలీతోని కొంచెం మంచిగా నడవాలి, ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటే లాంగ్ వే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్ వే వచ్చేసి 500 మీటర్స్ అని ఉంది. సో అంటే నాకైతే ఇంక ఎక్కువనే అనిపించింది, 500 మీటర్స్ కాదు ఇంక ఎక్కువనే అనిపించింది. నేనైతే షార్టెస్ట్ వేలో వెళ్ళాను ట్రెక్కింగ్ చేసుకుంటూ. సో 500 మీటర్స్ కన్నా ఎక్కువనే అనిపించింది నాకైతే. సో నా వీడియోస్ అయితే నచ్చినాయి అనుకుంటున్నా. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా అనిపించిందో. సో నేను ఈ ఫారెస్ట్ మొత్తం చూపిస్తా. అండ్ అంటే ఇక్కడ ఫారెస్ట్ అంటే కొంచెం ఎట్లుంది, దారి ఎట్లుంది, ఎట్లా వెళ్ళాలి అని చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మన మెయిన్ పాయింట్ వచ్చేసి వాచ్ టవర్ అని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్ళి పైన ఉంటుంది వాచ్ టవర్. సో ఆ వాచ్ టవర్ ఎక్కి చూస్తే మనకు ఫుల్ బ్యూటిఫుల్ నేచర్ కనిపిస్తుంది. అండ్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు అయితే మనం చూడొచ్చు ఆ వాచ్ టవర్ ఎక్కిన తర్వాత. సో నేను వెళ్తున్నాను, వాచ్ టవర్ ఎక్కినాక మొత్తం చూపిస్తాను మీకు. సో వాటర్ బాటిల్ అయితే తప్పకుండా క్యారీ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే ఎండలో అంటే నేను ఆల్రెడీ తిరిగి వచ్చిన, అయినా కూడా ఇంకా వచ్చాం కదా వెళ్దామని వెళ్ళాను. సో వాటర్ బాటిల్ అయితే తప్పకుండా క్యారీ చేయండి. అండ్ దారిలో మనకైతే మంచిగా ఫొటోస్ దిగడానికి చిన్న చిన్న స్పాట్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి చెట్లు అన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ కానీ మాన్సూన్లో వస్తే మాత్రం చల్లగా గ్రీనరీ మధ్యలో ఈ ఫారెస్ట్లో ట్రెక్కింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో నేనైతే ఈ 500 మీటర్స్కి అలసిపోయి నడుస్తున్నా. ఇంకా లాంగ్ వే చూస్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటా అని అనుకుంటుండే. మా కెమెరామెన్ అయితే వీడియో సరిగ్గా వస్తుందా, కరెక్ట్ తీస్తున్నావా అంటే కొట్టేలా ఉండే. సో జాగింగ్ చేసే వాళ్ళకి, ఫిట్నెస్గా ఉండే వాళ్ళకు అయితే తప్పకుండా ఈ లాంగ్ వేనే చూస్ చేసుకుంటారు, కానీ నేనైతే ప్రజెంట్ అవే చూస్ చేసుకోలేదు. సో మా ముందు అయితే ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు కదా. సో వాళ్ళు ఒక 6-7 మెంబర్స్ వచ్చారు పిల్లలతో కలిపి. సో వాళ్ళైతే పిల్లలు అనుకుంటుండే అనమాట, ఎందుకు తీసుకొచ్చిన మమ్మల్ని అని. నడవలేకపోతున్నారు అనమాట. అంటే మాన్సూన్ అయితే నడవగలరు అనుకుంటా, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సో ఈ ఎండకు మనం కొంచెం దూరం నడవడంతోనే స్వెట్ వస్తుంది అండ్ చిరాకు వేస్తుంది మనకి, పోవడానికి నడవడానికి ఇదంతా ఏంది అని చిరాకు వస్తుంది. సో అట్లా అనమాట. సో నార్మల్గా మాన్సూన్లో అయితే ఈ ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ పోతే తప్పకుండా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. సో మాన్సూన్లో అయితే తప్పకుండా రండి ఇక్కడికి. సో నేను ఎండాకాలం రమ్మని చెప్పాను. సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక్కడికి రండి. మళ్ళీ రైడ్ తీసుకుంటే అది కనిపిస్తలేదు రా వాచ్ టవర్. ఇంకా కూడా ఎక్కడానికి తబాలా లేదు, కూర్చోడానికి మంచిగా అలసిపోతే ఇక్కడ కూర్చోడానికి ఇది కట్టిరన్నమాట. కానీ ఇళ్ళకి లేకుండా రావాలి, పరిస్థితి అంతా వేరే. చలో వాచ్ టవర్ ఇంకా వస్తుంది ఇంత పోయినా కూడా. టీవీ కెమెరాలు కూడా ఉన్నాయి అక్కడ, ఇక్కడ ఉన్నాయో కనిపిస్తలేదు, ఈ చెట్లు ఉన్నాయో ఏడబెట్లో కనిపిస్తుంది. సో వచ్చేసిన వాచ్ టవర్ అక్కడ కనిపిస్తుందా, అదే వాచ్ టవర్.
ఇంకొక ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్తే వాచ్ టవర్ వచ్చేస్తుంది. ఫైనల్ వచ్చేసి వాచ్ టవర్ దగ్గరికి. ఇది వాచ్ టవర్. సో ఆఫ్టర్ 500 మీటర్స్ మనం వాచ్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాచ్ టవర్ ఇన్ ద సెన్స్ మనం పైకి నడుచుకుంటూ వెళ్తే పైనుండి చుట్టూ 360 డిగ్రీస్లో ఏముందో మొత్తం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే ఫారెస్ట్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్. అండ్ ఈ ప్లేస్ ఎర్లీ మార్నింగ్స్ అండ్ లేట్ ఈవినింగ్స్ అయితే అస్సలు ఓపెన్ ఉండవు. సో ఇక్కడ మండేస్ కూడా ఈ ప్లేస్ ఓపెన్ ఉండదు. అండ్ సో మనం ఇట్లా 2-3 ఫ్లోర్స్ ఉంటుంది అనమాట. మెట్లు కూడా అంత హెవీగా ఏమి ఉండవు. మంచిగా నడుచుకుంటూ పైకి వెళ్తే ఇంకా పైన అయితే మొత్తం వ్యూ పాయింట్ ఉంటుంది. సో మనం వాచ్ టవర్ పైకి అయితే వచ్చేసినాము. సో 2 ఫ్లోర్స్ ఉంటుంది. సో మనకు ఇలా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి కూడా బాగా అరేంజ్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకి 4 సైడ్స్లో ఒక్కొక్క వ్యూ ఉంటుంది అనమాట. ఒక సైడ్ ఏమో ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అండ్ ఇంకో సైడ్ ఏమో ఫారెస్ట్ ఏరియాతో పాటు రోడ్ కూడా కనిపిస్తుంది మనకి. అండ్ ఇంకో సైడ్ లేక్, మళ్ళీ ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది. సో వాచ్ టవర్ మొత్తం కంప్లీట్లీ సరౌండెడ్ బై ఫారెస్ట్ అనమాట. సో ఇక్కడ నుండి దూరంగా మనకి మంచిగా లేక్ వ్యూ కనిపిస్తుంది, పొలాలు కనిపిస్తాయి. అండ్ మనకు లాస్ట్కి నర్సాపూర్ విలేజ్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ అంటే మనం పైకి వెళ్ళాక వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. వెదర్ మంచిగా ఉంటేనే అయితే ఇంకా సెట్. టైం వచ్చేసి 4:30 అయింది. సో నేనైతే రిటర్న్ బయలుదేరుతున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పేశారు 5 వరకు రిటర్న్ వచ్చేసేయాలని. సో అప్పుడే చల్లగా అంటే క్లైమేట్ కొంచెం చల్లబడి చల్ల గాలులు స్టార్ట్ అయినాయి. సో వెదర్ చేంజ్ అవుతుంది. అండ్ మొత్తం ఎండిపోయి ఉండే కాబట్టి అంత వ్యూ ఎంజాయ్ చేయలేదు. కానీ సో ఇక్కడ మన ఫ్రెండ్స్తో వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకొని అలా అంటే సిటీలో ఉండి మనకి మైండ్ దొబ్బేస్తుంది కదా. సో వచ్చి కాసేపు అలా రిలాక్స్ అవ్వచ్చు. అంటే అలాంటివి నచ్చిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. అక్కడ చూడడానికి మనకి ఏం ఉండదు. జస్ట్ వెళ్ళామా, కూర్చున్నామా, ఆ పాత అంతా నడిచామా, సరదాగా టైం స్పెండ్ చేసామా, ఇంతే ఇంకా. సో పిల్లలకి అయితే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో నచ్చుతుంది ఈ ప్లేస్ ఖచ్చితంగా. ఎందుకంటే దారిలో కోతులు, ఫారెస్ట్ మధ్యలో రైడ్ మొత్తం ఉంటుంది కాబట్టి. తమ్ముడు ఫోటోనా? ఓకే థ్యాంక్ బై. ఇది తెలంగాణ రాష్ట్ర పువ్వు, తంగడి పువ్వు. దిగేటప్పుడు ఇటు ఉంది ఈచ్ వన్ హౌ టు ప్లాంట్ వన్. ఓకే, సో ఇక్కడ రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. వావిలి అంట, కాలేయం గుండెకు సంబంధించి వ్యాధుల నివారణకు మరియు కలరా వ్యాధి నివారణకు ఔషధంగా వాడుతారు. ఓకే, సో ఇది మిరియం అంట, పెప్పర్ ప్లాంట్. అండ్ కలమంద, ఇది నాకు తెలుసు. సో కలమంద అందరికి తెలిసి ఉంటుంది దాదాపు చాలామందికి. అండ్ ఇది వచ్చేసి సుగంధ్రపాల ఎమిడియస్ ఇండిషియస్. ఏం ప్లాంట్ నాకు కూడా తెలియదు. అంటే ఇట్లాంటి చూసినా కానీ మేబీ అదొక ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. తులసి చెట్టు, వాము అంటే వాము కూడా తెలిసి ఉంటుంది అందరికీ. పెద్ద వేసిన ఇన్సులిన్ ప్లాంట్, చాలా చిన్నగా ఉన్నాయి ఇవిగో. ఇదేంటిది? అది లేదు, ఏదేం లేదు. ఇక్కడ వాటర్ వేసిన పైప్ కూడా వేసారు. మ్యూజియం ఫిలిం, చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. ఇంకా అన్నీ నేను చెప్పాలంటే కష్టమవుతుంది కానీ నేను చూపిస్తాను, మీరు చూడండి. సో ఇక్కడైతే కిందకి దిగేటప్పుడు రైట్ సైడ్లో అయితే చాలా రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి అన్నమాట. సో చూడండి, అవి ఏమిటో ప్లాంట్స్ నాకు కూడా తెలియదు. చాలా రకరకాలుగా ఉన్నాయి. అండ్ చిన్నవి అండ్ రీసెంట్గా పెట్టారేమో అవి. మళ్ళీ లాస్ట్కి ఇవ్వలేరు, నేను ఒక్కనే ఉన్నా. నాకు భయం అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడ కోదేమో ఊ అని అరుస్తుంది. మా దగ్గరకు వచ్చేసిన అనుకున్నా. మావాడు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వాడు ఒకటే. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి. మీకు ఏదైనా ప్లేస్ కావాలంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం ఆ ప్లేస్ పక్కా చూపిస్తా. సో లైక్ అయితే చేయండి బ్రో ప్లీజ్. మీరు లైక్ చేస్తే మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకెవరికైనా రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బై ఫ్రెండ్స్.